హలో, నమస్తే అండి. వెల్కమ్ టు దుర్గాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కనకదుర్గ. ఈరోజు మనం తెలుసుకుపోయేది కోటప్ప కొండ యొక్క విశిష్టత. 3 శిఖరాలు, ఒక శివస్వరూపం, కోటప్ప కొండ మహిమను ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పురాణాల కథ ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ప్రాంతంలో త్రికూటలుగా వెలసి భక్తులను దర్శనమించారని విశ్వాసం. అందుకే ఈ కొండను త్రికూట పర్వతం అని, ఇక్కడ శివుణ్ణి త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇప్పుడు కొండ నిర్మాణం తెలుసుకుందాం. కోటప్ప కొండలో 3 ప్రధాన శిఖరాలు ఉన్నాయి. మొదటిది బ్రహ్మ శిఖరం, రెండవది విష్ణు శిఖరం, మూడవది శివ శిఖరం. ఈ 3 శిఖరాల మధ్యలోనే త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు కొండను దర్శనమిచ్చినప్పుడు ఈ త్రిమూర్తుల ఆశీస్సులు పొందుతారని విశ్వాసం. ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఇక్కడ కోటప్ప కొండ దర్శించుకోవడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయని, గురుబలం పెరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇప్పుడు మనం ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆలయంలోని ప్రధాన దైవం త్రికోటేశ్వర స్వామి శివలింగం. పక్కనే పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది. కోటప్ప కొండలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. కోటప్ప కొండలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ఎంతో ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కాలినడకన కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పుడు మనం కోటప్ప కొండ యొక్క కథ, దాని యొక్క విశిష్టత తెలుసుకుందాం రండి. కోటప్ప కొండలో వెలసిన శివలింగం స్వయంభూ లింగం అని చెప్తారు. పురాతన కాలం నుంచే ఋషులు, మునులు తపస్సు చేసిన పవిత్ర స్థలంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలు కలిసిన ఈ క్షేత్రం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. కోటప్ప కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధి శైవ క్షేత్రం. రోజు కోటప్ప కొండ మొత్తం ఓం నమః శివాయ నామస్మరణతో మ్రోగిపోతుంది. శివుడు కృపతో ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఉద్యోగాభివృద్ధి లభిస్తున్నాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్నాడు. ఇది కోటప్ప కొండ కథ యొక్క విశేషాలు మరియు విశిష్టత. ఆ మహాశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and thank you for watching, and please do comment if you want Kottappa Konda Kada in part 2.